హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ అయితే 100 పాయింట్స్ అయితే ఫాలో అవడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 200 పాయింట్స్ ఫాలో వచ్చింది. అండ్ సెన్సెక్స్లో 300 పాయింట్స్ కూడా క్లోజింగ్ అయితే చూసాం ఈరోజు. సో మన మార్కెట్స్ ఫాలో అవడానికి ఈ వీడియోలో రీజన్స్ మాట్లాడుకుంటూ అయితే మనం అయితే ఎండ్ చేద్దాం. ఈరోజు స్టాక్స్ విషయానికి వస్తే ఇండియన్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్స్ అయితే వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేశాయి. ఆ రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా రాకపోవడం వల్ల ఫ్రైడే అయితే ఇవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ అయితే ప్రాపర్గా రాకపోవడం వల్ల ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ అయితే రాకపోవడం వల్ల ఈ కంపెనీస్ అయితే ఫాలో అవడం అయితే జరిగింది. ఇది టాప్ 50 కంపెనీస్లో టాప్ స్టాక్స్ కాబట్టి, టాప్ 1 to 10 స్టాక్స్ కాబట్టి. సో మన మార్కెట్స్ అనేవి ఈరోజు కొంచెం డ్రాగ్ చేశాయి. ఈ స్టాక్ రిజల్ట్స్ అయితే ప్రజెంట్ అయితే ఈరోజు పాజిటివ్గా ఉన్న సెక్టర్స్ అయితే చూస్తే ఆటో స్టాక్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ స్టాక్స్, ఐటీ స్టాక్స్ అనేవి పాజిటివ్లో ఉండడానికి ట్రై చేసి, అండ్ మెటల్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్లో ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాయి. అండ్ హిందుస్థాన్ కాపర్ అండ్ జింక్ అయితే ప్రజెంట్ అయితే డైలీ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అవుతున్నాయి, కొంచెం గమనించాలి. అండ్ గోల్డ్, సిల్వర్ విషయానికి వస్తే గోల్డ్ అయితే నియర్లీ ఈ రోజు అయితే 1% పైగా అయితే 1.7% అయితే పెరిగింది. అండ్ సిల్వర్ అయితే నియర్లీ 3 lakhs అయితే క్రాస్ అయ్యి 3,0700 దగ్గర అయితే క్లోజ్ అయింది. నియర్లీ 6% రిటర్న్స్ అయితే ఇచ్చింది ఈ రోజు అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్లో సిల్వర్ అయితే. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే మన నిఫ్టీలో మెయిన్గా ఈరోజు పెరిగిన స్టాక్స్ చూస్తే ఇండిగో, టెక్ మహేంద్ర, హిందుస్థాన్ యూనిలివర్, కోటక్ మహేంద్ర బ్యాంక్, మారుతి, బజాజ్ ఫినాన్స్ అనే స్టాక్స్ అయితే కొంచెం పాజిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా అయితే విప్రో, రిలయన్స్, ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ, టైటాన్ ఇవన్నీ అయితే నెగిటివ్లో అయితే క్లోజ్ అవడం మనం చూస్తున్నాం. ఈరోజు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ సెల్లింగ్ విషయానికి వస్తే ఈరోజు ఎఫ్ఐఐస్ అయితే నియర్లీ 3,200 crores అయితే సెల్లింగ్ చేశారు. మనం చూడొచ్చు లాస్ట్ 1 week డేటా కూడా ప్రతిరోజు ఎఫ్ఐఐస్ సెల్లింగ్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ డిఐఎస్ మాత్రం ఇన్ఫ్లో అయితే బాగుంది. నియర్లీ 1000 crores అయితే మార్కెట్లోకి ఈరోజు అయితే ఇన్ఫ్లో అయితే ఉంది మార్కెట్లో క్యాష్గా. సో గతంలో మనకు తెలుసు యుఎస్ డొనాల్డ్ ట్రంప్ 10% టారిఫ్స్ అయితే యూరోపియన్ కంట్రీస్ పైన విధిస్తున్నట్లయితే ప్రకటించారు. సో ఈ 10% టారిఫ్స్ అనేవి 8 యూరోపియన్ కంట్రీస్ పైన అయితే ఎవరైతే గ్రీన్లాండ్కి సపోర్ట్ చేస్తున్నారో వారికైతే ఈ టారిఫ్స్ అనేవి వర్తిస్తాయి అనేసి అయితే ప్రకటించారు. దీనివల్ల అయితే మన మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్లో టర్న్ అవ్వడానికి రీజన్ అయితే ఇది. అండ్ వెరీ ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ గ్రీన్లాండ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ డెన్మార్క్ కంట్రోల్లో అయితే ప్రజెంట్ ఉంది. అండ్ యుఎస్ కంట్రోల్లో కూడా గ్రీన్లాండ్ అనేది కొంచెం ఉంది. వాళ్ళ యొక్క మిలిటరీ బేస్ అయితే గ్రీన్లాండ్లో ఒక పార్ట్లో ఉంది. సో వీళ్ళు గ్రీన్లాండ్ ఎందుకు కావాలనుకుంటున్నారంటే, గ్రీన్లాండ్ కానీ వీళ్ళ చేతికి వస్తే ఈ ఓషియన్ వేస్ అనేవి బ్లాక్ చేయొచ్చు కాబట్టి, ఇవి బ్లాక్ చేస్తే ఇంకా వాళ్ళ యొక్క కంట్రీ మధ్యలోనే బౌండరీస్లోనే పాస్ అవ్వాలి కాబట్టి ఇంకా ఎక్కువ వాళ్ళకి ఇన్కమ్ అయితే వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఏ ఎక్స్పోర్ట్స్ జరగాలన్నా ఇది దాటి వీళ్ళ యొక్క పర్మిషన్ కావాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళైతే గ్రీన్లాండ్ పైన అయితే టార్గెట్ చేశారు. అండ్ గ్రీన్లాండ్లో అబండెంట్ మినరల్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే గ్రీన్లాండ్ని కావాలనేసి అయితే యూఎస్ అయితే అదర్ యూరోపియన్ కంట్రీస్ పైన అయితే టారిఫ్స్ అయితే విధించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. అండ్ ఈరోజు టాటా క్యాపిటల్ అయితే తన యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ని అయితే పబ్లిష్ చేసింది. సో Q3 రిజల్ట్స్ అయితే నెట్ ప్రాఫిట్ అయితే నియర్లీ 39% అయితే పెరిగింది. సో ఈ స్టాక్ అనేది రేపు ఈ స్టాక్లో ఏమైనా మూవ్మెంట్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఈరోజు మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటూ రేపు మన మార్కెట్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు నిఫ్టీ అయితే 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత డే లో అయిన లెవెల్ని అయితే బ్రేక్ చేసుకుంటూ నియర్లీ అదర్ 70 to 80 పాయింట్స్ ఫాల్ అయిన తర్వాత 25,500 దగ్గర అయితే సపోర్ట్ తీసుకునింది.
సపోర్ట్ తీసుకున్న తర్వాత కన్సాలిడేషన్ అయితే చాలా సేపు కన్సాలిడేషన్లో అయితే మార్కెట్ అయితే ఉండడం జరిగింది. తర్వాత కాస్త అప్ మూవ్ అయితే వచ్చింది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో చాలా స్ట్రాంగ్ డౌన్ మూవ్ అయితే వచ్చింది. రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే 25,500. ఇది కానీ బ్రేక్ అయితే మార్కెట్స్ 25,000 వరకు కూడా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే కనుక రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి 25,650 అబవ్ కానీ క్లోజ్ అయితే మాత్రం 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ రెసిస్టెన్స్ లైన్ పైన 15 మినిట్స్ బాడీ అనేది 50% అబవ్ కానీ క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ అయితే మూవ్మెంట్ మనం చూడొచ్చు. అదే కనుక గ్యాప్ డౌన్ అయితే మాత్రం 25,000 వరకు కూడా 500 పాయింట్స్ కూడా ఫాలో అవుతాయని కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ రేపటికి కీ ఇంపార్టెంట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఈ 25,680 అనేది వన్ ఆఫ్ ద రెసిస్టెన్స్ లెవెల్. ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం 25,800 వరకు కూడా నిఫ్టీ అనేది వెళ్ళొచ్చు. అదే కనుక వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 25,500 కానీ బ్రేక్ అయితే మాత్రం రేపు మార్కెట్స్ అనేవి వెరీ బేరిష్గా మారేదానికి ఛాన్సెస్ ఉంటాయి. 25,300 వరకు కూడా వచ్చి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. రేపటికైతే ఈ సెకండ్ సపోర్ట్ లెవెల్. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 25,500, సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే 25,300. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 25,680 బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ మూవ్ అయితే మనం చూడొచ్చు. అది 25,800 వరకు కూడా వచ్చేదానికి కనిపిస్తున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే వెరీ చాలా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ లోని బ్రేక్ చేసుకుంటూ అయితే మార్కెట్ అయితే 60,000ని బ్రేక్ చేసుకుంటూ బ్యాంక్ నిఫ్టీ అయితే కిందకి వెళ్ళడం జరిగింది. నియర్లీ 300 పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత 59,700 దగ్గర సపోర్ట్ తీసుకొని అగైన్ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత స్లైట్ అప్ మూవ్ అయితే వచ్చింది. అండ్ లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే కొంచెం బేరిష్గా అయితే కనిపించింది. రేపటికి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్గా మనం మాట్లాడుకోవాల్సింది రేపైతే ఈ 60,100ని మార్కెట్ ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మార్కెట్స్ అనేవి 60,500 వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో. అదే కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ 59,700 సపోర్ట్ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం రేపు ఈ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా వెరీ బేరిష్గా అయితే మార్కెట్స్ మారడానికి బ్యాంక్ నిఫ్టీ అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 59,500 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ సపోర్ట్ లెవెల్ 2. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 60,000, సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ 60,100. సో ఈ లెవెల్స్ని గుర్తుపెట్టుకొని అయితే కాస్త ట్రేడ్ అయితే చేయండి. సో ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ లాగానే అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత నియర్లీ సెన్సెక్స్ అయితే 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయింది. 250 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినాక డేలోని 15 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని లోని బ్రేక్ చేసుకుంటూ అయితే షార్ప్గా డౌన్ మూవ్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత కాసేపు కన్సాలిడేట్ అయ్యి ఫర్దర్గా మార్కెట్ ఎండింగ్ టైంకి 2 o'clock తర్వాత అయితే అప్ మూవ్ అయితే చూసాం. అండ్ వెరీ ఇంపార్టెంట్గా 83,300 లెవెల్ని అయితే బ్రేక్ చేసుకుంటూ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. రేపు సెన్సెక్స్లో కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 83,300 అబవ్ కానీ సస్టైన్ అవ్వగలిగితే మాత్రం మార్కెట్స్ నియర్లీ 83,600 వరకు కూడా సెన్సెక్స్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అదే కనుక 83,300 ఆల్రెడీ బ్రేక్ అయింది కాబట్టి సో 82,000 ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్స్ ఖచ్చితంగా ఇంకో 300 పాయింట్స్ ఫాల్ అయితే మనం సెన్సెక్స్లో అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే రేపు 83,600 అనేది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 83,300 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్గా అయితే ఉంటుంది. రేపటికి సపోర్ట్ లెవెల్ మాట్లాడుకుంటే ఈ 83,000 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా మారుతుంది. రేపు కానీ ఈ 83,000 అయితే బ్రేక్ అయితే మాత్రం 82,500 వరకు కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అయితే ప్రజెంట్ అయితే నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. మనం చూస్తే డౌ జోన్స్ అయితే 0.82%, S&P 1%, యూరోపియన్ మార్కెట్స్ అయితే కూడా నియర్లీ 1% దగ్గరగా
క్లోజ్ అవుతున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్ చూస్తే ఏషియన్ మార్కెట్ కాస్త పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మన డైలీ అనాలిసిస్ వీడియో